కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే 23 ప్రజాగళం సభలను పూర్తి చేసుకున్న చంద్రబాబు కృష్ణా జిల్లాలో జరిగే 2 సభలతో మొత్తం 25 సభలు పూర్తి కానున్నాయి. వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాటు గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్ షోలు, బహిరంగ సభలు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి. కృష్ణా జిల్లాలో చంద్రబాబు నిర్వహించనున్న ప్రజాగళం సభలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఇటు పామరు అలాగే ఉయ్యూరు నియోజకవర్గాలకి రాబోతున్నారు. ఏదైతే ప్రజాగళం పేరుతో ఇప్పటివరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 23 నియోజకవర్గాల్లో పర్యటించి ఇప్పుడు 24వ నియోజకవర్గం పామరు, ఆ తర్వాత ఉయ్యూరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారిని అడిగి తెలుసు. సార్, ఎలా ఉండబోతుంది వాళ్ళ ప్రచారం? కానీ చంద్రబాబు గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు, ఎలా ఉంటుంది అక్కడ? చంద్రబాబు నాయుడు గారు 2014లో కేవలం ఒక 15 నిమిషాలు ఉయ్యూరులో మాట్లాడటం జరిగింది. అప్పుడు దాదాపుగా 9:30-10 గంటల మధ్యలో, దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీలోకి ఈరోజు సాయంత్రం 7 గంటలకు రాబోతూ ఉన్నారు. అఖండ స్వాగతం పలకడానికి శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారు. అలాగే నియోజకవర్గం మొత్తం నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఈ రోజున అటు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలిసి అందరూ కార్యకర్తలందరూ కూడా వచ్చి అక్కడికి స్వాగతం పలకపోతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, ముఖ్యంగా దళితులపైన దాడులు కానీ, బీసీలపైన దాడులు కానీ, ఏ విధంగా మరి వాళ్ళని బలి తీసుకున్నారు, హత్యలు చేశారు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నారు. అతని కుటుంబంలో కూడా ఏ విధంగా బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టారో ఇవన్నీ కూడా సొంత చెల్లెలు మరి చెప్తున్నా కానీ ఈరోజు ఖండించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అంటే దాదాపుగా మరి ఈ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది తేటతెల్లమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం చేకూర్చాలని చెప్పి ప్రధానంగా ఈ ప్రజాగళం సభలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లోనూ ప్రజల్లో ఒక కొత్త జోష్ని అయితే నింపిందని చెప్పవచ్చు. ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సభలు కూడా చంద్రబాబు గారికి అపూర్వ ఆదరణ లభించింది. ఈరోజు సభలో ఏ విధంగా ఉండబోతుంది? అసలు మీరు చంద్రబాబు గారి నుంచి ఇక్కడ ఏం ఆశిస్తున్నారు? పెనమలూరు నియోజకవర్గంలో యువగర్జన ఒక రికార్డు సృష్టించాం. పెనమలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిది కూడా అలాగే రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఈ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టిట్కో హౌసెస్ అవ్వచ్చు, లేకపోతే రోడ్లు అవ్వచ్చు, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు కానీ, ఏ గతంలో 2014 నుంచి 19 దాకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో వాటన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరుగుతుంది. ప్రజలు ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఎవరున్నారు? స్థానికుల, లేకపోతే రేపు తప్పకుండా ఓడిపోతాడు జోగి రమేష్, ఓడిపోతే ఇక్కడ ఉంటాడా అనేది ప్రజల్లో సందేహాలు ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మళ్ళీ ఓడిపోతే జోగి రమేష్ అనే వ్యక్తి కనబడ్డని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ వైపు 1 సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ చంద్రబాబు అయితే సాయంత్రం 6 గంటలకైతే పామర్ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఆ తర్వాత దాదాపు గంటన్నర సేపు పామర్ నియోజకవర్గంలో ఆయన రోడ్ షో అలాగే బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత నేరుగా ఉయ్యూరుకు వస్తారు. ఉయ్యూరులో అక్కడ రోడ్ షో, తర్వాత ఏదైతే 4 కోట్ల సెంటర్లో అక్కడ భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. ఇక్కడ టీడీపీ శ్రేణులతో పాటు యావత్ ప్రజానీకం కూడా ఎదురు చూస్తుంది. ప్రధానంగా కృష్ణా డెల్టా ఆధునీకరణకి కూడా చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణా డెల్టా మొత్తం కూడా నీరు కార్చారు. 5 సంవత్సరాల్లో ఎటువంటి కాలువలు కూడా ఎటువంటి కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అలాగే ఈస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశాలతో పాటు అనేక అంశాలు కూడా చంద్రబాబు ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. చంద్రబాబు స్పీచ్ కోసం ప్రధానంగా ఈ కృష్ణా జిల్లా వాసులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.